హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తమైస్ కిచెన్. ఈ వేసవిలో మన శరీరాన్ని చల్లబరిచే హెల్దీ కర్బూజా షర్బత్ జ్యూస్ని టుడే నేను చూపిస్తున్నాను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. దీనిని ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని సగ్గుబియ్యం మునిగే వరకు వాటర్ని వేసి 1 or 2 hours నానబెట్టాలి. ఈలోపు మనం కర్బూజాని కట్ చేసుకొని పెట్టుకుందాం. ముందుగా కర్బూజాని తీసుకొని పైన ఉండే తొక్కని తీసేయాలి. నెక్స్ట్ అందులో ఉండే సీడ్స్ని కూడా తీసేసేయాలి. కర్బూజాని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా జ్యూస్ని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక ప్యాన్లోకి తీసుకొని దానికి వాటర్ని వేసుకొని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి. మనం ముందే నానబెట్టాం కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం పట్టదు. అలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని గ్లాసున్నర మిల్క్ని వేసుకోవాలి. పాలు వేడయ్యాక కొంచెం కండెన్స్డ్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే వెనిల్లా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆప్షనల్ అండి, దీనికి బదులుగా యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. అలా 10 minutes ఉండనివ్వాలి. పాలు మసులుతున్నప్పుడు ముందే ఉడికించిన సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకొని కాసేపు మసలనివ్వాలి. నెక్స్ట్ సబ్జా సీడ్స్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక స్టవ్ని ఆఫ్ చేసుకొని ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూస్ని కూడా వేసుకొని కాసేపు అలా చల్లారనివ్వాలి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కర్బూజా జ్యూస్ ఆర్ కర్బూజా షర్బత్ రెడీ. ఇందులో మనం చక్కెర, బెల్లం ఏమీ యూజ్ చేయట్లేము కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే హనీని యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ని తాగడం వల్ల శరీరంలో నీరసం తగ్గి చాలా రిఫ్రెష్గా ఉంటుంది. ఇందులో సగ్గుబియ్యం, సబ్జా గింజలు కూడా యూజ్ చేశాము. దీనివల్ల వంటికి బాగా చలువ చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.